ఇప్పుడు డీజే సినిమాకు కొన్ని చోట్ల యావరేజ్ టాక్ వస్తే కొన్ని చోట్ల బాగా నెగటివ్ టాక్ వచ్చింది. కాకపోతే ఓపెనింగ్స్ మాత్రం అల్లు అర్జున్ కెరీర్లోనే బిగ్గెస్ట్ అంటున్నారు. మరి ఇంతేసి వ్యత్యాసం ఎందుకు వచ్చింది? దీని గురించి అసలు డైరెక్టర్ హరీష్ శంకర్ ఏమంటున్నాడంటే, రివ్యూలకు, రెవెన్యూలకు, రేటింగులకు పెద్దగా సంబంధం లేదు అని చెప్పేస్తున్నారు. రేటింగ్స్ తప్పు కాదు, కానీ కొన్ని వెబ్సైట్స్లో రేటింగులు తక్కువగానే ఉన్నాయి. కానీ ఇటీవల అదే వెబ్సైట్లో ఇండస్ట్రీ హిట్ బ్లాక్ బస్టర్ అయిన సినిమాకు కూడా ఇలా తక్కువ రేటింగ్లే ఉన్నాయి. ఒక్కరో ఇద్దరో చూసి రివ్యూ రాసి వారిచ్చే రేటింగ్ అది ప్రపంచం అంతటికీ ఆపాదించకూడదు. రివ్యూ రైటర్లను నేను తప్పుపట్టట్లేదు, కాకపోతే ఎవరి ఒపీనియన్ వారిది అంటున్నారు. అసలు రివ్యూలకు, రేటింగులకు పెద్దగా పొంతనుండట్లేదు. రివ్యూ రైటర్లకు నచ్చకపోయినా జనాలకు సినిమాలు నచ్చుతున్నాయి. ముఖ్యంగా దిల్ రాజు గారి బ్యానర్లో వచ్చిన సినిమాలన్నింటికీ రేటింగులు ఇలా తక్కువగానే వస్తున్నాయి, కానీ రెవెన్యూలు ఎక్కువే వస్తున్నాయి అన్నాడు. హరీష్ శంకర్ మరో ఉదాహరణ కూడా ఇచ్చారు. రివ్యూలు రాసిన వారికి శతమానం భవతి నచ్చలేదు, తక్కువ రేటింగులు కూడా ఇచ్చారు. కానీ ఆ సినిమా జనాలకు నచ్చింది. సో ఎవరికి ఏది ఎలా నచ్చుతుంది అనేది మనం చెప్పలేం. నేను రివ్యూలు రాసేవారిని తప్పుపట్టట్లేదు. ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఎవరు ఏదైనా రాయొచ్చు, చెప్పొచ్చు. సోషల్ నెట్వర్కుల్లో స్వతంత్ర ఒపీనియన్ చెప్పుకోవచ్చు అంటూ ముగించారు. కానీ డీజే సినిమా అల్లు అర్జున్ కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్గా మిగిలిపోతుందని చెప్పేశారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.